హాయ్ అండి, సన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము రెసిపీ వచ్చేసి మేతి మటర్ మలాయ్ చేసుకుందామండి. దీనికి ఒక కప్పుగా ఇక్కడ ఫ్రెష్గా బఠానీ తీసుకున్నానండి. ఇప్పుడు మనకు సీజన్ కదా, చాలా వస్తుంటాయి, ఫ్రెష్గా తీసుకోవాలి. అలాగే ఫ్రోజన్ బఠానీలు కూడా తీసుకోవచ్చు. అలాగే 2 కప్స్ మెంతి కూర తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కప్పు బఠానీ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము కడిగి పెట్టేసుకున్నాం కదా, ఈ మెంతి కూరను వేయించుకోవాలి. ఇది కూడా మనకు పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. మనకు మెంతి కూర కూడా వేగిపోయిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి రెండు కూడా వేగాయి కదా, ఇవి ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, జీలకర్ర వేగింది కదా, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. 2 లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు వరకు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే నానపెట్టుకొని ఉంచుకున్న కాజు పప్పు అండి. ఇది ఒక 5-6 తీసుకున్నాను. ఇది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మనకు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇందులో కారం వేసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 కప్పు వరకు వాటర్ పోసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి మాడకుండా మంచి కలర్ వస్తాయండి వాటర్ పోసుకోవడం వల్ల. ఇది 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్ మనకు పైకి వచ్చే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఈ గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్,
అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేసాను, ఇంకొక పావు స్పూన్ వేసాను. ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మెంతికూర, బఠానీ కూడా వేసేసుకున్నాము. అలాగే బఠానీ, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఒక పావు కప్పు వరకు మలాయి వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ నేను వేస్తున్నాను, నేను ఇంట్లోదే వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 1/2 నిమ్మరసం ఇలా పిండేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని దింపేసుకోవాలండి. మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు నెయ్యి అంతా కూడా రిలీజ్ అవుతుంది, టేస్ట్ బాగుండదు. అందుకని ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాము. ఇంతేనండి మన మేతి మటర్ మలాయ్. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇది రోటీలకి, అలాగే చపాతీ, దీంట్లోకి చాలా బాగుంటుంది. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది, పుల్కాలోకి కూడా తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.